తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఆందోళన చేశారు. ఇప్పుడే లోపల నుంచి పోలీసు ఉన్నతాధికారులు చర్చలకు పిలిచినట్టుగా తెలుస్తోంది. మీరు మీ అనుమానాలు ఏమున్నాయి, తర్వాత పోలీసులు ఇక అంటే డిపార్ట్మెంట్ మీకు ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడటానికి వాళ్ళ తల్లిదండ్రుల్ని అలాగే బంజారా సేవాదళ్ వాళ్ళని కూడా లోపలికి పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నా దగ్గర సాయి కుమార్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పటి నుంచో పరిచయం సాయి కుమారు. మరి ఏంటి అతని డ్యూటీలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అతనికి బాగా తెలుసు, అప్పుడప్పుడు కాల్ చేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి బ్రదర్ మీ పేరు? నా పేరు తరుణ్ నాయక్ అన్న. ఓకే. అయితే విషయం ఏంటంటే సాయి కుమార్ మన బ్రదర్ అవుతాడు, తెలిసిన ఫ్రెండ్ అవుతాడు మనకు. సాయి కుమార్ ఇక్కడ పోస్టింగ్ తీసుకొని 2024 బ్యాచ్ జరిగింది. అయితే మ్యాటర్ ఏంటంటే లాస్ట్ 3 months నుంచి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటుండు. ఇక్కడ సిఐ ప్రెషర్ ఉంది, రైటర్ ప్రెషర్ ఉంది, ఎస్ఐ ప్రెషర్ ఉంది, ఏసీపీ ప్రెషర్ ఉంది, నాకు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఇక్కడ డ్యూటీ చేయలేని చెప్పేసి అప్లికేషన్ పెడతా ఉన్నాడు. అప్పటికి ఏసీపీ గారు ఆయనకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు, చేయనీయకుండా ఇక్కడనే అడ్డుపడతా ఉన్నాడు, వర్క్ ప్రెషర్ పెడుతుండు. లాస్ట్ ఒక వారం నుండి కూడా ఏం చేస్తుండే, సార్ నాకు 2 days లీవ్ కావాలి, మా ఊర్లో ఫెస్టివల్ ఉంది, నాకు 1 day లీవ్ కావాలని చెప్తే కొడక నువ్వు లీవ్ అడుగుతా అని చెప్పేసి ఏమన్నారంటే 8 hours ఉన్న డ్యూటీని కాస్త 12 గంటలు డ్యూటీ చేసినట్టు ఆయనకు 12 గంటలు డ్యూటీ చేశారు. సరే 12 గంటలు డ్యూటీ చేసినా కానీ ఆయన పని చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. సరే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:30కి అట్లా 2:30కి 3 o'clock ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయిండు, ఇట్లా హ్యాంగ్ చేసుకుంటా అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు చెప్పారంట మా వాళ్ళకు. అయితే సరే రోడ్డు పైన కుక్క చనిపోతేనే మనం ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని పోస్ట్ మార్టం తరలిస్తాము. అలాంటిది ఒక డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ చనిపోతే ఒక సీసీ ఫుటేజ్ కానీ ఒక ఫోటో కానీ వీడియో ఒక ఎవిడెన్స్ ఉండదా అన్న? ఇంకొకటి ఒక నిజంగా ఆయన సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నాను అనుకోండి, ఆయనకు బాడీ మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ బాడీ మీద చూపించాలి కదా మాకు, ఒక్కొక్క ఇద్దరు చూపించారంట, మిగతా వాళ్ళకి ఎవరు చూపించాలి. మరి ఎక్కడ దెబ్బలు రక్తం ఎక్కడ బాడీ మీద? బ్లడ్ మీద ఒకటి, ఫేస్ మీద ఒకటి, కాల్ కింద ఒకటి దెబ్బలు తగిలిన బ్లడ్ అనేది ఉందంట. మరి ఆయన నిజంగా ఆయన సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళంతటా వాతే ఉస్మానియా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది, అక్కడే పోస్ట్ మార్టం జరుగుతుందని చెప్పేసి వీళ్ళే ఇన్ఫార్మ్ చేయడం. గతంలో కూడా లక్ష్మీబాయి అనే ఒక గిరిజన బిడ్డ మీద బ్రోతల కేసు పెట్టి కొట్టకుండా ఆమెను కొట్టి చనిపోయే విధంగా కొట్టి అదే గవర్నమెంట్ హాస్పిటల్ పడేసి రామని ఏమన్నా ఆమె కూడా అప్పుడు కూడా ఏం చెప్పారంటే సిసి ఫుటేజ్ లేదు, సిసి కెమెరాలు వర్క్ చేయట్లేదని చెప్పేసి గతంలో కూడా ఇదే ఏసీపీ గారు డిసిపి గారు చెప్పారు. అయితే ఇది ముప్పాటికి ప్రభుత్వంలో గిరిజనుల పట్ల వివక్ష ఉందన్న. ఈ డిపార్ట్మెంట్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, గిరిజనుల పైన చాలా వివక్ష ఉంది. ఎవరైతే ఏసీపీ డీసీపీలు ఉన్నారో వాళ్ళ పైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మీకు ఎప్పుడు ఫోన్ చేశాడు సాయి కుమార్? లాస్ట్ ఎప్పుడు మీరు మాట్లాడుకుంది? అంటే ఫోన్ ఏం చేయలేదు, రీసెంట్గా ఒక 2 months బ్యాక్ వాళ్ళ ఊళ్ళో కలిసాము. మా బావ ఊరే వాళ్ళది, మా ఫ్రెండ్ అయితే తెలిసినాడు, అప్పుడు కలిసాము తప్ప వర్క్ ప్రెషర్ ఉంది చాలా. ఏసీపీ గారు అసలు చాలా మొండడు బాబు, అసలు మాటినాడు, లీవ్ ఇవ్వడు, వర్క్ టైం టు టైం చేస్తాడు, లంచ్ అయినా కానీ ఎడిపోయినా ఫోన్ చేస్తారు, చాలా దమ్దం చేస్తారని చెప్పేసి మాతో షేర్ చేసుకోవడం జరిగింది గతంలో. అయితే ఏసీపీ గారు డిసిపి గారు ఇప్పటి నుంచి కాదు, గతంలో చాలా 3-4 years నుంచి ఇదే టార్చర్. ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఎల్బీ నగర్ పిఎస్లో ఇలాంటి చేసిన చాలా జరిగింది. ఏసీపీ గారు ఎవరి మాట వినోడు, ఏసీపీ అనే వ్యక్తి ఎవరి మాట వినోడు, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐసి ఎవరి మాట వినోడు. ఆయన నువ్వేందా అని చెప్పేసి ఒక ఇష్టారాజ్యంగా మాట్లాడతామని జరుగుతుంది. నేను ఒక్కరిని చెప్పడం కాదు, చాలా మంది వాళ్ళ డిపార్ట్మెంట్లో వ్యక్తి చాలా మంది చెప్తా ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే మీరు మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రామరెడ్డి అన్నదమ్ములు వచ్చి మంత్రాలు జరుపుతా ఉన్నారు. లోపల ప్రభుత్వం పైన చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం గిరిజనుల పట్ల ముమ్మాటికి ఇది ప్రభుత్వం వివక్ష తప్ప మరొకటి లేదన్న. తక్షణమే ఈ ఏసీపీ డీసీపీ మీద గవర్నమెంట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒక అప్లికేషన్ కూడా పెట్టుకుంటున్నాడు అని చెప్పి సమాచారం ఉంది. ఇది పోలీసులకు తెలియదా? పోలీసులకు చెప్పలేదు అతను? పోలీసులకు తెలుసు, అందరూ ఎస్ఐకి తెలుసు, సిఐకి తెలుసు, ఏసీపీ కూడా తెలుసు. ఒకసారి లెటర్ చింపేసినంట, ఏమేమి ట్రాన్స్ఫర్ ఈయన చేయాలని చెప్పేసి, ఒకవేళ మళ్ళీ ఇంకోసారి పెడితే మళ్ళీ నేను సస్పెండ్ చేస్తానని చెప్పేసి బెదిరించినట్టు ఆయన గిట. ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఈ పిహెచ్లో. గతంలో కూడా చాలా సందర్భాల్లో అయినాయి, అవి బయటికి రాకపోయి ఈయన మనస్తాపానికి గురేసి ఇప్పుడు వీళ్ళు చంపేసింది లేదు, ఆయన చనిపోయింది లేదు, ఏంది లేకుండా సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళే. ఇప్పుడు ప్రజల్ని కాపాడాల్సిన పోలీసు వాళ్ళే డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ చంపేయడం ఎంత ఇది అరాచకం చూడండి, ఇది అరాచకం. ఇది ఈ రేవంత్ రెడ్డి అంటే మీ అనుమానం ఏంటి? అతన్ని కొట్టి చంపేసి కావాలని ఊరేశారనా? ఒక విషయం ఏంటి అన్న, ఇప్పుడు మాకు ఉన్న డౌట్ ఏంటంటే పోలీసు వాళ్ళే వాళ్ళని కొట్టి చంపేసి సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు ఇక్కడ. అదే మా అనుమానం, మనకి వేరేది ఏం లేదు మాకు.
ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు క్లారిటీగా మనం ఆలోచిద్దాము. ఎప్పుడు ఏదైనా మనిషి చనిపోయినప్పుడు లేకపోతే ఏదైనా జరిగితే పోలీసుల సీసీ కెమెరాలు పనిచేయవు. వాస్తవంగా చెప్పాలంటే అబ్బాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. నిజంగా సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటే అట్లీస్ట్ చూపించాలి కదా. పోనీ ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, ఒంటి మీద గాయాలు ఎట్లుంటాయి? పోనీ గాయాలు ఉన్నాయైనా పర్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ చనిపోయేటప్పుడు ఏదైనా ఎవరి మీద అయినా పోలీసులు దౌర్జన్యం జరుగుతుంది చూడు, ఆ టైంలో పోలీసులు కెమెరాలు పనిచేయవు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కంప్లీట్ మా గిరిజనుల ఈయననే కాదు, మా ఫ్యామిలీలో కూడా 2-3 కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్లో ఉన్నారు. మా గిరిజనుల్లో ఎవరైతే లంబాడికి సంబంధించిన ఎవరైతే విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, వేరే దేంట్లైనా కావచ్చు, ఎంత వివక్ష చూపిస్తారంటే ఇప్పుడు మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల్లో ఉన్న ఉద్యోగాలపైన సోకాజ్ నోటీసులు పంపించి ఎక్కడ పడితే అక్కడ ఈడీ సిబిఐ విచారణ జరిపించి ఎంతోమందిని సస్పెండ్ చేశారు. సో ఇది కంప్లీట్ గిరిజనుల పైన ప్రభుత్వం చేపిస్తున్న దౌర్జన్యం ఇది. రేపటి ఇంకొకరిని చంపేస్తారు, సేమ్ ఇట్లానే లోపలికి కూర్చొని మాట్లాడతారు. మరి దాని అట్లా మాట్లాడుకుని మీరు చేసుకొని ఇంతమంది బంజారా సంఘాల నుంచి ఎందుకు పిలవడము? ఓకే, సో అది ఇక్కడ బంజారా బిడ్డల ఆవేదన అయితే అది. చాలా మంది డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా మంది గిరిజన బిడ్డల్ని ఈ విధంగా వివక్ష చూపించి చంపేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే డీసీపీ ఏసీపీలు కూడా లోపలికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మరి లాస్ట్లో ఫైనల్గా ఏం కంక్లూజన్కి వస్తారు, పై ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం చెప్తారు చూడాలి.